వెల్కమ్ టు టాప్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీతో పొత్తును రద్దు చేసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకే ఆ పార్టీని వీడినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన సోమవారం సాయంత్రం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జై భీమ్ జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేశారని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి బలమైన పునాది వేశారన్నారు. మనకు అవకాశం ఇచ్చి తెలంగాణలో కేసీఆర్ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారన్నారు. కేసీఆర్ లాగే తాను కూడా మాట ఇస్తే తప్పనన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపారు. మిత్రులారా, కొంచెం నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. ఎక్కడున్నా అక్కడనే ఉండండి. ఎక్కడున్నా అక్కడనే కూర్చోండి. కూర్చోండి, ఏం కాదు. కుర్చీలు ఉంటే కూర్చోండి ప్లీజ్. ఇక్కడ కూడా రైట్ సైడ్ కూర్చోండి. కూర్చోండి. తెలంగాణ అమర వీరులకు, అదేవిధంగా బహుజన ఉద్యమ పితామహులకు అందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ, మరి తెలంగాణ సాధకులు, తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ముందరుండి నడిపించి ఈరోజు తెలంగాణ కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేసిన బీఆర్ఎస్ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, మరి వేదిక మీదున్న శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మరి వేదిక ముందు ఉండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చాలా ఉత్సాహంగా కోలాహలంగా చేరిన అందరి అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, అన్నలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా. జై భీమ్, జై పూలే, జై తెలంగాణ. ఈరోజు ఇంత చారిత్రాత్మకమైన అవకాశాన్ని మరి మనందరికీ ఇచ్చి తెలంగాణలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు, ముస్లిం సంఘాల నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ముస్లింలకు మేలు చేసేది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. అన్ని అస్త్రాలు పోయి జగన్ కులమత రాజకీయాలపై పడ్డారని విమర్శించారు. జగన్ ముఖంలో ఓటమి భయం కొట్టుకొచ్చినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. పొత్తుపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జనసేనతో పొత్తు సమయంలో కుల రాజకీయాలు చేసి జగన్ బోల్తా పడ్డారని వ్యాఖ్యానించారు. బీజేపీతో మా పొత్తు అనంతరం వైసీపీ మత రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు. పొత్తు వల్ల మైనార్టీలకు నష్టం కలుగుతుందన్న సమాచారాన్ని ప్రజలు నమ్మరని చంద్రబాబు స్పష్టం చేశారు. ముస్లిం సంఘాల నేతలు వైసీపీ మత రాజకీయాలను ఎండగట్టాలని చంద్రబాబు కోరారు. టీడీపీ పార్టీకి ఏ ముస్లింలు కూడా ఓటు వేయరు, 4% రిజర్వేషన్ ఉన్నందువలన నేను డాక్టర్ని అయ్యాను అంటున్నారు. అసలు మనకుందే 5% రిజర్వేషన్. దాన్ని కుదించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. మనకు 5% రిజర్వేషన్ రావడం కోసం కోర్టులో కేసు వేసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాదిస్తూ మన తరపున నిలబడ్డ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పాత బస్తీ అల్లర్లలో 100 మంది ముస్లింని ఊచకోత కోయించిన ఘనుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రి అవటం కోసం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన మసీదుల మరమ్మతుల కోసం 35 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 87 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. మనకు ముస్లిం మైనార్టీ లోన్ల కింద 443 కోట్లు మన కోసం ఇస్తే ఒక్క లోను కూడా ఇవ్వని ఘనుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన ముస్లింలు 5 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 6 మంది హత్యగావించబడ్డారు, 20 మంది ముస్లింల మీద అత్యాచార కేసులున్నాయి. ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే జరిగాయన్నమాట. హిజాబ్ దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ చంద్రబాబు నాయుడు గారితో సహా కలిపి మన ఆడపిల్లల మనోభావాలు దెబ్బతినకూడదు, హిజాబ్కు ఉండవలసిందని చెప్పేసని మన తరపున నిలబడి పోరాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతమంది ముఖ్యమంత్రులు మన పక్కనుంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం బీజేపీ వెనకాలండి 5 సంవత్సరాలు అంటగాగి తన కేసులు బయటకు రానియకుండా వాళ్ళు ఏం చెప్తే తానాందంటే తందానా అని చెప్పేసని వాళ్ళని సపోర్టింగ్ గా నిలబడ్డది మీరు. ఏ రోజు కూడా చెప్పిందే చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని చేస్తూ కూడా ఈరోజు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో అవసరమా అని అంటున్నారు. ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే సంక్షేమ ఫలాలు గాని, సంక్షేమ పథకాలు గాని ఈ పొత్తుతోటే మనకు సాధ్యం అన్నమాట. మన ముస్లిం సమాజాన్ని పైకి తీసుకొచ్చి ఉన్నత స్థాయిలో నిలబెట్టగలిగే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనే మ్యాన్ ఆఫ్ ది సెక్యులర్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని నిర్వీర్యం చేస్తూ మన కాళ్ల మీద మనం నిలబడకూడదని చెప్పేసని తను ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకుని మనల్ని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవాలనుకుంటున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ సోదర సోదరిమణులందరికీ తెలుసు. ఎవరో వచ్చి ఏదో చెప్పి ఈ రోజు చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మరు. ఎవరి సొంత లాభం కోసం ఏయో ఎమ్మెల్యే టికెట్లు వస్తాయని చెప్పేసని పోయి ఈ రోజు ఏదో ముస్లిం సమాజం మీద ఉద్ధరించడానికి మాట్లాడితే ఏ ఒక్కరు నమ్మరు. ప్రతి ఒక్కళ్ళు అన్నీ తెలుసు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు అనేది ఎదురు చూస్తున్నా. రాబో కాలంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేయటం కోసము ఆతృతగా ఎదురు చూస్తున్న మొట్టమొదటి వాళ్లు ముస్లిం సోదర సోదరిమణులే. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని బొప్పూడి వద్ద టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజాగలం సభను నిర్వహించడం తెలిసిందే. ఇది పొత్తు ఏర్పడ్డాక జరిగిన మొదటి సభ కాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. అయితే ఈ సభలో పలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన సభలో భద్రతా వైఫల్యాలు చోటు చేసుకున్నాయని, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తీరు సరిగా లేదని వారు తమ ఫిర్యాదులో వివరించారు. సీఈఓకు ఫిర్యాదు చేసిన అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వరరామయ్య మీడియాతో మాట్లాడారు. చిలకలూరిపేట వద్ద నిర్వహించిన ప్రజాగలం సభ నుంచి పోలీసులకు ముందే సమాచారం అందించామని స్పష్టం చేశారు. సభకు భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈ నెల 12నే డీజీపీకి లేఖ రాశామని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ 3 కలిపి సభ పెడితే లక్షలాది మంది వచ్చారు. మేము ఊహించిన దానికంటే జనం వచ్చారు. ఇలా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, పెద్ద సభ కండక్ట్ చేస్తున్నాం, కావలసిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి 12వ తారీఖునే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ గారికి లేఖ పంపించాం. వాళ్ళు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా అదంతా చూసి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలి. నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చొని నిన్న సభను చిన్నాభిన్నం చేయటానికి ప్రభుత్వమే ప్రయత్నం చేసింది, పోలీసు శాఖ ప్రయత్నం చేశారని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. ట్రాఫిక్ రెగ్యులేట్ చేయలేదు, మేమంతా చెప్పినా జనాన్ని రెగ్యులేట్ చేయలేదు. సౌండ్ సిస్టమ్ ఉన్న పెద్ద పోల్స్ పెట్టామే అక్కడ, దాని మీద ఎక్కి జనం తొక్కుతూ ఉంటే ఎన్నిసార్లు మైకులో చెప్పినా కూడా, ఎన్నిసార్లు మా వాలంటీర్ చెప్పినా కూడా ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడికి వెళ్ళలేదు. ఒక్క పోలీసు కూడా వాళ్ళని దిగమని చెప్పలేదు. అది ప్రైమ్ మినిస్టర్ సభ అనుకున్నారా, లేకుంటే దాన్ని పోయే దానయ్య సభ అనుకున్నారా మాకైతే అర్థం అవ్వట్లేదు. సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారే ప్రోటోకాల్ను కూడా ఉల్లంఘించి ఆయన మైక్ దగ్గరకు వచ్చి ఆయన రిక్వెస్ట్ చేశారు. హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో కూడా మీ ప్రాణాలు చాలా ముఖ్యం మాకు, కరెంటు తీగలున్నాయి పైన, మీరు ఆ ఎక్కిన వాళ్ళందరూ దిగండి అని చెప్పి ఆయన చేతులెత్తి నమస్కారం చేసి కోరాల్సి వచ్చింది. నేను అడుగుతున్నా ఈ రోజున డీజీపీ గారిని, మీరు డీజీపీగా అర్హత ఉందా మీకు? నేను అడుగుతున్నా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీని, పోలీస్ అధికారిగా వ్యవహరించే తీరు ఇదేనా? ఐజీ పాలరాజుని అడుగుతున్నాం, మీరు ఐజీయేనా? మీకంటే ఒక కానిస్టేబుల్ బ్రహ్మాండంగా చేస్తాడు అక్కడ. ఆ ఎస్పీ పల్నాడు
అతను అనవసరంగా కాకి చొక్కా వేసుకున్నాడు. ఏమి వీళ్ళకి చొక్కా ఏది లేదనుకుంటా, వైసీపీ వాళ్ళకి చొక్కా ఉందా? ఏదో 3 రంగుల బ్లూ చొక్కా వేసుకొని తిరగాలి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెడ్డి గారు, పోలీస్ ఆఫీసర్ కాదు. పల్నాడు ఎస్పీ అసలు అతను పోలీస్ ఆఫీసర్ అని అనకూడదు. అతన్ని వైఎస్ఆర్ కార్యకర్త అండ్ పోలీస్ ఆఫీసర్, అది ఆయన హోదా. అతనేమి చేస్తున్నాడో తెలియలేదు. నిన్న సభను భగ్నం చేయటానికి ఆయన శాయశక్తిలో ప్రయత్నం చేశాడు. 1,50,000 మంది వస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారట. అక్కడ 10 లక్షల పైన జనం వచ్చేటప్పటికి ఈ సభను భగ్నం చేయాలని ఇంటెలిజెన్స్ డీజీ కూడా కంకణం కట్టుకున్నారు. ప్రధానమంత్రి మాట్లాడే సభలో మైక్ డిస్టర్బ్ అవుతుంది, దూరంగా పంపించండి అని చెప్పినా చేయకుండా 11 నిమిషాలు ఆయన పలుసార్లు మైక్ డిస్టర్బ్ అయితే ఎవరిది అది? పోలీసుల వైఫల్యం కాదా? పోలీసుల చేతకంతనం కాదా? పోలీసుల అసమర్థత కాదా? అసలు రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా, నిద్రపోతుందా అని చెప్పి నేను అడుగుతున్నా. అసలు డీజీ అయినా మీరు? డీజీ అని చెప్పుకున్న అర్హత ఉందా మీకు? సిగ్గుమాలిన వ్యవహారం. ఆయన అంట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతే ఈయన రాజీనామా చేసిపో, అప్పుడు దాకేందుకు ఇప్పుడే వెళ్ళిపో. ఎటు ఆయన 30 రోజులు 35 రోజులు వెళ్ళిపోతాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే డీజీ గారు వాళ్ళ ప్రజాగలం సభపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు రారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఏ మొహం పెట్టుకుని 3 పార్టీల నేతలు ఒకే స్టేజ్ మీదకు వచ్చారని ప్రశ్నించారు. అబద్దాలు, వంచనకు ప్రతిరూపం చిలకలూరిపేట సభలో 3 పార్టీల కూటమి అంటూ సజ్జల ఆరోపించారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ 10 ఏళ్ల తర్వాత అదే నాటకం ప్రారంభించారని పేర్కొన్నారు. ఆ రోజు ఇచ్చిన హామీలు ప్రత్యేక హోదాతో సహా తర్వాత ఏమి అయ్యాయని ప్రశ్నించారు సజ్జల. 3 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుని విడిపోయారు. కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యక్తిత్వ హననం చేశారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఆ రోజు ఉన్నంత ఉత్సాహం లేదు, ఊపు లేదు, ఉండే అవకాశం లేదు. నాటకం అని ఎందుకన్నామంటే పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు. సరే, ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు. చంద్రబాబు నాయుడుకి అయితే అసలు కొత్త కాదు. ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు. పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి. కానీ ఊతకర్రల సాయంతో ఎడవర అధికారంలోకి రావడము, వాళ్లను మార్చుకుంటూ ప్రతిసారి ఆ ఊతకర్రలను మార్చుకోవడము, ఇది ఆయనకు అలవాటు. అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడము, ఆ ఫ్రంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే. కాబట్టి 2014లో వీళ్ళు కలవడాన్ని తప్పు పట్టట్లా. కానీ వచ్చిన తర్వాత అధికారం ప్రజలు అప్పగించిన తర్వాత ఆ కారణాల వల్లనో డిఫరెంట్ వేరియస్ కొత్త వీటి వల్లనో మేము ఆ రోజు పోటీలో ఉన్నాం. వీళ్ళందరూ కలిసిన కేవలం 1% ఓట్ల తేడాతో అధికారంలోకి వాళ్ళు వచ్చారు. మేము ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాటకమని ఎందుకు అనుకుంటున్నామంటే ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదాతో సహా ఇవన్నీ కూడా తర్వాత ఏమయ్యాయి. అలాగే ఆ కూటమి అధికారంలోకి వచ్చాక ఇక్కడ బీజేపీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కేబినెట్లో, మంత్రివర్గంలో. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళను అక్కడ కేబినెట్లో భాగస్వామ్యం తీసుకున్నారు. సో ఇది నిజమైన కూటమి లాగే నడిచింది. అలాంటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేశారు. అలాగే 2014లో అధికారంలోకి వచ్చిన 3-4 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాతనే విడాకులు తీసుకొని మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు. అలాగే 2019లో
సరే, ఆ విడిపోయిన తర్వాత ఎన్నికల వరకు ఆల్మోస్ట్ బండబూతుల్లాగే తిట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళు ఏదో పాచిపోయినారని ఆయన అన్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికి, అంటే పాలిటిక్స్లో దిగజారుడు తనానికి, అంటే దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. క్యారెక్టర్ అసాసినేషన్లో ఆయన కానీ, ఆయన సపోర్ట్ చేసే మీడియా కానీ, ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. భార్య ఉంటే తెలిసేదని, కుటుంబం లేనివాడిని, తల్లి అని విలువ తెలియనివాడని, వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా వాటన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఈయన అగ్రెసివ్గా అన్నాడు చంద్రబాబు నాయుడు. అయిపోయింది. 2019 ఎన్నికలయ్యే విడివిడిగా చేశారు. ఆ రోజు పొత్తు కోసం వెంపర్లాడి ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. తర్వాత ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాలనుకున్నప్పుడు 2019లో తన్నేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఆర్థిక ప్రయోజనాల కోసమే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శించారు. వారి ఆర్థిక ప్రయోజనాల చిట్టా 2 రోజుల్లో బయటపెడతానని హెచ్చరించారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ షేక్పేటలోని సర్వే నంబర్ 343, 403లో అక్రమ నిర్మాణాలపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ గుట్టలు గుడులను మింగునోళ్లనే పార్టీలోకి చేర్చుకున్నారని మండిపడ్డారు. జితేందర్ రెడ్డికి సిద్ధాంతాల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. కొడుకుకు సీటు ఇవ్వకపోతే సిద్ధాంతాలు లేనట్టా అని ప్రశ్నించారు. అందితే జుట్టు, అందకపోతే కాల్లో అన్నట్లుగా ప్రధాని మోదీ పట్ల రేవంత్ తీరు ఉన్నదని ఎద్దేవా చేశారు. నిన్నటిదాకా అక్కడ ఉన్నటువంటి చేవేళ్ల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ గారితో కలిసి మీకున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏంటి, మీరిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలకు పోయి రేపు మల్కాజ్గిరి పార్లమెంట్కి ఎంత ఖర్చు పెడతామని మాట ఇచ్చిండ్రు, చేవేళ్ల పార్లమెంట్కి ఎంత ఖర్చు పెడతామని ఇచ్చిండ్రు, నాలాంటి మెదక్ పార్లమెంట్కి, జహీరాబాద్ పార్లమెంట్కి ఎన్నెన్ని డబ్బుల్ని పంపిస్తున్నారు పార్టీ పరంగా. ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచడానికి మేమే వెంకాడ తెలుసుకోలేదు. కానీ మా పార్టీలో చాలా కాలం పనిచేసినారు, మాతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగదలుచుకోలేదు. అందరికీ తెలుసు, ఈస్టర్న్ కన్స్ట్రక్షన్సా, వెస్టర్న్ కన్స్ట్రక్షన్సా, సదరన్ కన్స్ట్రక్షన్సా, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏవి, సర్వే నెంబర్ 341లో ప్రభుత్వ భూములు ఎంత, ఎన్ని ఫ్లోర్లు ఇవ్వాలి, ఎన్ని ఫ్లోర్లు ఇచ్చిర్రు, కడితే వస్తుంది ఎంత, అమ్ముతే వస్తుంది ఎంత, గత ప్రభుత్వంలో ఏం చేసిర్రు, ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎట్లా చేతులు మారుతా ఉన్నాయి. అసలు ఏ రకంగా మీరు ఎన్నికల్ని కమర్షియలైజ్ చేయాలనుకున్నారు మీరిద్దరు కలిసి, ఒకసారి మీరు ప్రజల ముందు చెప్పాలి. నాకున్నటువంటి అవగాహన మేరకు బారాసా ఎంపీగా గెలిచినటువంటి వారు ఆ ఎంపీలలో అందరికంటే ఎక్కువ ప్రయోజనం పొందారు బారాసా ప్రభుత్వంతో. నాకు గుర్తున్నంత మటుకు భూమికి భూమి ఎవరికి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. ఆ ఎంపీ గారికే ఇచ్చారు. గుట్టలు వలగొట్టిరు. 25 ఫ్లోర్లు, 28 ఫ్లోర్లు ఉంటే 33 ఫ్లోర్లు అయినాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు పీసీసీ అధ్యక్షుని హోదాలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. గుట్టల్ని కొడతారా, గుడిని మింగుతారా, ఏఐసీసీకి ఉత్తరం రాస్తాం, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆగడాలు సాగనీయమో అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి ఇలా మీరు చేస్తుంది ఏంటనే చెప్పండి. గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గారు పార్టీ మారడం వెనకాల జరిగినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, కంపెనీల ప్రయోజనాలు, ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది. ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ రకమైనటువంటి పనులు చేస్తూ ఉంది, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీని అడ్డం పెట్టుకొని మీరు ఈ రకమైనటువంటి వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారిందనేది ప్రజలందరికీ త్వరలోనే ఉంచబోతా ఉన్నాం ప్రజల ముందు. కాబట్టి దయచేసి మీరు వచ్చి సిద్ధాంతం నేర్పిస్తే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉందని నేను అనుకుంటలేను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి పునాదికర్తలు, శాసనకర్తలు చాలామంది ఉన్నారు. కొత్తగా పార్టీలకు ఎవరైనా వస్తే వాళ్ళకి నేర్పించడానికి కూడా పార్టీ సదా సిద్ధంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మీరు కొత్తగా సిద్ధాంతం నేర్పించాల్సింది ఏం లేదు. మీ వ్యక్తిగత ప్రయోజనాలకి,
మీ ఆర్థిక ప్రయోజనాలకి లేదా మీ ఇతరత్ర అవసరాల కోసం మీరు పోతే పోయినామని చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అదేం భారత రాజ్యాంగం నిషేధించలేదు ఒక పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీకి పోవడానికి. కానీ పోతున్న సందర్భంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలే మాకు ఇబ్బంది అనిపిస్తుంది. 3 నెలల క్రితమే కదా మీ కొడుకు ఒక్కరి పేరే వచ్చింది కదా, అంటే పార్టీ మిమ్మల్ని ఎంత గౌరవించింది? సెకండ్ లిస్ట్లో ఒకే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పేరు వచ్చింది, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించింది. ఎట్లొచ్చింది? అప్పుడు మరి సిద్ధాంతం మంచిది ఎట్లయింది? మరి ఆ పోనీ ఆ ఎన్నికలలో మీ కొడుకును గెలిపించుకోవడానికి మీరు పడ్డ కష్టం ఇలా పాలమూరు వాళ్ళందరూ చెప్తున్నారు. వారం రోజులు ఎన్నికలు ఉన్నాయనగా మీరు ఎవరి కోసం పనిచేసిండ్రు? మీ కొడుకు కోసం పనిచేసిర్రా? ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కోసం పనిచేసిర్రా? నేను అడుగుతలేని మాట, పాలమూరు బిడ్డలు అడుగుతున్నారు. అయ్యా జితేందర్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్తే బాగుంటుంది. సర్వే నెంబర్ 403 ఈ రాష్ట్రంలో ఒక సంచలనం. షేక్పేట ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. వైసీపీ అధినేత సీఎం జగన్ కూడా సిద్ధం సభలతో ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్ రానున్న రోజుల్లో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. వైనాట్ 175 అనే సింగిల్ టార్గెట్ తో జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తలశిల రఘురాం మాట్లాడుతూ మేమంతా సిద్ధం పేరుతో జగన్ ప్రజల్లోకి వెళ్లబోతున్నారని చెప్పారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. సిద్ధం సభలు జరిగిన 2 ప్రాంతాలు మినహా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు జరుగుతాయని చెప్పారు. ప్రతిరోజు జగన్ ప్రజల్లోనే ఉంటారు, రాత్రి కూడా ప్రజల మధ్య నిద్రిస్తారని తెలిపారు. ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం జగన్ చేస్తారని చెప్పారు. పూర్తి షెడ్యూల్ ను వెల్లడిస్తామని తెలిపారు. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు ఇస్తాం. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనే పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ క్యాంపెయినింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా మొన్నటి వరకు మేము 4 రీజియన్స్లో సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా జరిగిన బహిరంగ సభలను నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం పేరుతో జరిగే బహిరంగ సభల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను రూపొందించింది. దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ మాత్రం రేపు మీకు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడున్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట బహిరంగ సభ, అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం, డేటు అన్ని కూడా. ఎందుకంటే 26-27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి 4-5 రోజుల షెడ్యూల్ని కూడా రేపు రిలీజ్ చేస్తాం. లేదు, 175కి సంబంధం లేదు. ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం. మళ్లీ చెప్తున్నా, మొన్న జరిగిన 4 సిద్ధం బహిరంగ సభలు ఆ జిల్లాలను మినహాయించి మిగతా 21 పార్లమెంట్ 21 బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. 21 రోజులు కొనసాగుతుంది ఇది. ఎందుకంటే మధ్యలో కొన్ని సెలవులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పండుగలు అవి ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకోవాలి. ఉగాది, రంజాన్ ఇటువంటి అన్నీ ఉన్నాయి. అవి మినహాయించుకొని వర్కింగ్ డేస్ 21 ఉంటాయి. దానికి నెక్స్ట్ డే షెడ్యూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ బస అన్ని కూడా దానికి సమీపంలో ఉండేటట్లుగా ఆ షెడ్యూల్ ప్రకారం రూపొందించుకుంటాం.
దానికి కిలోమీటర్లతో సంబంధం లేదు. ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒకరోజు ప్రయాణించే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. బస్సు యాత్ర వెళ్తా ఉంటది, కానీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ మాత్రమే ఉంటది. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, ఒక ఇంట్రాక్షన్, ఆ రెండు ఆ విధంగా ఉండే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఎస్, అక్కడ ఉన్న స్థానిక నాయకులు మాత్రమే పాల్గొంటారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆ పార్లమెంట్ అభ్యర్థులు, ఒక పార్లమెంట్ అంటే ఒక జిల్లా, ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు పాల్గొంటారు. ఓకే, లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేతలు జగిత్యాల జిల్లాలో మాట్లాడడం దుర్మార్గమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ప్రధాని నరేంద్ర మోదీ తరం కాదన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల తర్వాత ఉండదని ప్రధాని మోదీ ఇతర నేతలు అనడం సరికాదన్నారు. ప్రభుత్వాలను కూలగొట్టడమే బీజేపీ లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. తమ పార్టీలో చేరడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు ముందుకు వచ్చినా తాము చేర్చుకోవడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరితే ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతల తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మాకు ఇప్పుడే తెలుస్తుంది ఏంటంటే జగిత్యాల్లో ప్రధానమంత్రి హోదాలో ఉండి నరేంద్ర మోడీ గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈ యొక్క లోక్సభ ఎన్నికల తర్వాత మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు అని మాట్లాడినట్ట. ఇది ఎంత బాధ్యత రహితం. గతం లోపల మధ్యప్రదేశ్ రాష్ట్రం లోపల మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, కమల్నాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మా ప్రభుత్వాన్ని కూలదోసింది బీజేపీ పార్టీ. కూలదోసి అక్కడ వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా కర్ణాటకలో కూడా మా ప్రభుత్వం మా దగ్గర నుంచి ఒక దళితుని ఉప ముఖ్యమంత్రిగా పెట్టి అక్కడ మేము జనతాదళ్తో భాగస్వామ్యంతో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టి అక్కడ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పారు బీజేపీకి. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మేయర్తో పట్టం కట్టడం అన్నది మీరు అందరూ కూడా తెలిసిన విషయమే. గోవాలో కూడా సంఖ్యాపరంగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినప్పుడు కూడా దొడ్డిదారిన వీళ్ళు అక్కడ గోవాలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. ఈ విధంగా ఎన్నో రాష్ట్రాల లోపల బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దగ్గర కూడా వాళ్ళ ప్రభుత్వాలను, కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం లోపల ప్రజలు విభిన్నమైనటువంటి తీర్పునిచ్చిండ్రు. ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి అయ్యిండు. ఏదైతే హామీలు ఇచ్చినాడో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నాడు. రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేసి పేద ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సందర్భం లోపల వీళ్ళు ఈ విధంగా కుట్రలు చేస్తున్న సందర్భం లోపల మాకు తప్పని పరిస్థితుల లోపల ఆత్మరక్షణలో భాగంగా మేము ఇతర పార్టీ నాయకులు ఎవరు వచ్చినా సరే చేర్చుకుంటాం. ఎందుకంటే గతంలో మీరు చేర్చుకున్నారు, మా పార్టీని మీరు పడగొడతామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా మేము చేర్చుకుంటామన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యేల మీద నమ్మకం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇతర పార్టీ వాళ్ళు దాడి చేసి మా ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో కలుపుకొని వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న సందర్భం లోపల ఆ అవకాశమే మేము కల్పియము అన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా మంది చెప్తుంటారు గుజరాత్ కు కూడా వాళ్ళ ప్రభుత్వం ఎక్కడైతే రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ నుంచి డబ్బు సంచులు కూడా పోతున్నాయని చెప్పి అంటుంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎవరి దగ్గర అధికారం ఉంది వాళ్ళు ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఊరికే పైకి విమర్శలు చేయడం కాదు. కేంద్రంలో అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అన్ని నిఘా విభాగాలు ఉన్నాయి. కాబట్టి ఆ నిఘా విభాగాల ద్వారా వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఊరికి ఏదో మాట్లాడితే అది చెల్లవు మాటలు. వాళ్ళు మా ప్రభుత్వాన్ని కూలగొడతామని స్పష్టంగా పదే పలు సందర్భాల్లో చెప్తుంటే చేతకాని వాళ్ళలాగా
మేము చూస్తూ ఊరుకుండాలంటారా మీరు? ఎప్పుడైతే ఆత్మరక్షలో భాగంగా ఎవరైనా మన పైన దాడి చేస్తే ప్రతి దాడి చేయడం అనేది తప్పే కాదు. మా ప్రభుత్వాలను కూలగొట్టిన గతంలో, అదేవిధంగా వీళ్ళు కూలగొడతామని చెప్పి ఇక్కడ స్పష్టంగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్న సందర్భం లోపల మేము కూడా మా బాధ్యతను, మమ్మల్ని నమ్ముకొని ప్రజలు మమ్మల్ని ఓటేసి మా ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా